దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని మార్గాలు, నేను ఏ రకంగా ఉన్నాను, నా బిడ్డలు ఏ రకంగా ఉన్నారు, నా కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల విషయంలో దేవుని మార్గాల్లో ఉన్నానా, నా ఖర్చు విషయంలో దేవుని మార్గాల్లో ఉన్నానా, లేకపోతే నేను ఈ నిర్ణయం తీసుకునే విషయంలో దేవుని మార్గాలు, ఇఫ్ యు ఆర్ వెరీ కేర్ఫుల్, నీ మార్గాలు సారమును వెదజల్లుతాయి. ఆ మాట చూడండి, సారము కలిగిన మార్గము కాదు, సారము వెదజల్లుతాయంట. అంటే నువ్వు ఆ మార్గాల్లో నడుస్తుండగా నీలోకి ఆ సారం వస్తుంది, ఆ సారం నీ జీవితాల ద్వారా ఇతరులకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు పరీక్షించుకుందాం. దేవుని మార్గాల్లో నడిస్తే నేను దీవించబడతా, నా ద్వారా ఇతరులు దీవించబడతారు. దేవుని మార్గాల్లో నడవకపోతే నేనే ఒక అనుమానంలో ఉంటా, ఏం బతుకు నా బతుకిది అనే తలంపు వస్తుంది, అనే ఆలోచన వస్తుంది. ఏంటి జీవితం, ఎందుకు ఈ రకంగా ఉంది? ఆయన మార్గాల్లో నడుస్తాం, ఆయన మార్గాలు సారాన్ని వెదజల్లుతాయి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుని బిడ్డలారా, నాకు తెలిసినటువంటి ఒక పెద్ద ఆమె ఉండేటువంటిది. ఆమె చాలా భక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె భక్తి ఏ రకంగా అంటే వర్ణించలేం. ఎందుకంటే నేను ఆమె దగ్గర నేర్చుకున్నటువంటిది, ఆమెకు చదువు రాదు, కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న పాటలు కంఠపాఠం పాడుతుంది. మోకాళ్ళ మీద ఉంటుంది ఆమె ఎప్పుడు కూడా. కానీ ఎందుకో ఆ కుటుంబంలో భయంకరమైన కష్టాలు వచ్చేసాయి. ఇలాంటి కష్టాలు కాదు, విపరీతమైన కష్టాలు గుండా ఆ కుటుంబం వెళ్ళింది. నాకు అనిపించింది, ఈమె మోకాళ్ళ ప్రార్థన, ఈమె గంటలు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తుంది తన కోసం, తన బిడ్డల కోసం. కానీ ఒక పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితిలో బయట పడలేక చాలా కష్టపడ్డారు. పడినప్పుడు ఆమె దగ్గరికి ఒక సూచన వచ్చింది, ఇందులోంచి త్వరగా బయటపడాలంటే, నీ కుమారుడు తన హ్యాబిట్స్ నుంచి మార్చుకోవాలంటే పలానా ఆమె దగ్గరికి పోయి ఈ పని చేస్తే మందు పెట్టు, 2 అతను నీ మాట వినాలంటే మందు పెట్టు, 2 ఈ పని చేయి, ఇదిగో ఈ నిమ్మకాయ, ఇది ఏదో అది చేయి. అప్పుడు మొదలైంది జీవితంలో కోలుకోలేని దెబ్బ. మోకాళ్ళ ప్రార్థన ఉంది, గంటల ప్రార్థన ఉంది, దేవుని దగ్గర ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు గంటపాఠంగా పాడుతుంది, కంఠపాఠంగా అన్నీ ఉన్నాయి. బట్ ఎందుకు డౌన్ఫాల్ అంటే సారవంతమైన మార్గాన్ని వదిలి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఫినిష్. అందుకే దేవుడు యెహోషువ అన్నాడు, యెహోషువ నీవు వర్ధిల్లాలి అంటే నా మార్గాలు అన్నాడు. దివారాత్రము దీన్ని దాన్ని ధ్యానించువాడు అతడు ఏ రకంగా ఉంటాడంటే ఈ మార్గాల్లో నడిచేటువంటి వాడు ఆకువాడక పల్లించు చెట్టు వలె ఉంటాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఏ మార్గాల్లో నడుస్తున్నావు? నిన్ను ఎవరో చెప్పినటువంటి తప్పుడు మార్గాల్లో నడుస్తూ తాత్కాలికమైన ఉపశమనం, తాత్కాలికమైన విడుదల కోసం ప్రాకులాడకు. ఒకరోజు వస్తుంది, అది సారమును వెదజల్లవు, నీ దగ్గర ఉన్న సారాన్ని లాగేస్తుంది. 2 నీ మార్గాలు దేవుని మార్గాలు అయితే నీతి మార్గాలుగా ఉంటాయి. దేవుని మార్గాలలో ఆ మరణం ఉండదు, తుదకు అది మరణమునకు దారి తీయదు. 3వదిగా దేవుని మార్గాలు నూతనమైనవి. మళ్ళీ ఈ మార్గాల్లో ఎలా వెళ్ళాలి? మార్గాలు బాగానే ఉన్నాయి కదా, దేవుని మార్గం నీతి గలది, దేవుని మార్గం నూతనమైంది, దేవుని మార్గం సారం వెదజల్లుతుంది, మంచిదే, బాగుంది, చెప్పుకోవడానికి బాగుంది. కానీ దేవుని మార్గాల్లో వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని మార్గాల్లో పయనించాలంటే ఏం చేయాలి? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 2 వర్స్ 3. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకుందురు. ఆయన త్రోవలలో నడుచుదము అనేటువంటి మాటకు పైన ఒక మాట ఉంటుంది, తన మార్గముల విషయమై మనకు బోధించును. ఎక్కడ బోధిస్తాడు? ఎక్కడి నుంచి మనము ఆయన మార్గాలు తెలుసుకుంటాం? పై వచనంలో ఉంటుంది, అంటే పై లైన్లో, జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. అంటే దేవుని మార్గాలు నీతిమంతమైనవి, నూతనమైనవి, జాడలు కలిగినటువంటి, సారము కలిగిన మార్గాలు నీకు తెలియబడాలి. అంటే ఆ మార్గాలు ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే కమ్ టు ద చర్చ్.
అందుకంటున్నాడు యాకోబు దేవుని మందిరమునకు, యాకోబు దేవుని మందిరమునకు. దేవుని బిడ్డలారా, అసలు యాకోబు కాలంలో మందిరం లేదు, సొలొమోను కాలంలో మందిరం వచ్చింది. మరి ఇదేంటిది యాకోబు దేవుని మందిరం అంటాడు? యాకోబు తన జీవితంలో ఏం చేయాలని అర్థం కానప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఏ రకంగా ప్రార్థన చేశాడో అదే రకంగా దేవుని మందిరానికి నువ్వు రా. తెలియనప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన మార్గాన్ని తెలియదు. వాట్ యూ షుడ్ డూ అండ్ వాట్ యూ షుడ్ నాట్ డూ, గాడ్ విల్ స్పీక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడతాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆయన మార్గాల్లో మనం వెళ్ళాలి అంటే ఆయన మందిరంలో బోధించబడుతుంది, ఆయన మందిరంలో బోధించబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో నీకు బోధించబడేటువంటిది దేవుని మార్గమా కాదు ఆలోచించు. ఏదో పోయినప్పుడు ఆడ కూర్చొని వచ్చేటువంటిది అయితే సారీ, దట్ ఈస్ నాట్ ద ప్లేస్ యు ఆర్ గెటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మార్గాలు అవి నీకు తెలియజేస్తాయి, దేవుని మందిరంలో తెలపబడతాయి. వాట్ యూ షుడ్ డూ, రాబోయేటువంటి దినాల్లో ఏం చేయాలి, నువ్వు నీ కుటుంబం ఏ రకంగా ఉండాలి. దేవుని మార్గాలు ఎక్కడ తెలపబడతాయి? దేవుని మందిరంలో తెలపబడతాయి. అందుకే డోంట్ మిస్ సండే. దేవుని బిడ్డలారా, ఆదివారం దేవుని దగ్గరికి రాకపోతే నీ జీవితాల్లో దేవుని మార్గాలు మిస్ అవుతావు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు చెప్తాను, నా జీవితంలో 2 times ఐ మిస్డ్ ద సండే సర్వీస్. 2 times. ఒక్కటి నాకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, అంటే నాకు హై టెంపరేచర్ వచ్చేసి చిన్నప్పుడు నేను బెడ్ మీద ఉన్నప్పుడు ఐ డింట్ గో టు చర్చ్. రెండవదిగా శనివారం తెల్లారుజామున, అంటే ఆదివారం ఉదయాన్నే మా అమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ రోజు నేను ఆలయానికి వెళ్ళలేదు. నెవర్ ఇన్ మై లైఫ్ ఐ మిస్ ద సండే, బికాస్ సండే ఈజ్ ద ప్లేస్ వేర్ గాడ్ స్పీక్ టు మీ అబౌట్ హీస్ వేస్. తన మార్గాలను గురించి మనతో మాట్లాడతాడు. కొంతమందికి సండే ఏ రకంగా ఉంటుంది తెలుసా? పనుల దినం. సండే ఏ రకంగా ఉంటుంది? తినే దినం. సండే రిలాక్స్ అయిపోయాడు. సండే ఎంజాయ్ చేసే దినం. దేవుని బిడ్డలారా, దేవుని ప్రక్కన పెట్టేటువంటి ఏదైనా అది నీ జీవితంలో ఒకానొక సందర్భంలో విసుగును చికాకును తీసుకొని వస్తుంది. బైబిల్లో మనం చూస్తే పక్క రూమ్లోనో లేకపోతే ఇంకా కిచెన్ అంటే ఒక చోటు ఉంటుంది, హాల్ ఒక చోటు ఉంటుంది. మార్త కిచెన్లో ఉంది, మరియా యేసుప్రభు పక్క రూమ్లో ఉంది. దేవుని ప్రక్కన పెట్టి పనిలోకి వెళ్ళిన మరియకు చికాకు వచ్చింది. ఇదే క్రైస్తవ జీవితంలో ఒక విగ్రహం అని పుస్తకంలో రాశాను నేను. దేవుని ప్రక్కన పెట్టి బిజీగా, అందుకే నేను అంటాను, ఇంటికి ప్రార్థనకు వచ్చినప్పుడు వంటలు కాదు ముఖ్యం. వంటలు ఇన్ని చేసి దాని గురించి దాంట్లో ఉప్పు పడిందో ఉడికిందో లేదో పొయ్యి మీద ఉందో మూత పెట్టాను, ఇవి కూర్చున్నప్పుడు కనపడతాయండి, సహోదరుల ముఖాల్లో కనపడుతుంటాయి స్పష్టంగా. అందుకే ఐఎమ్ అగెయిన్స్ట్ ద ఫుడ్. ఎందుకంటే వాక్యం కంటే నీకు ప్రిపరేషన్ పైకి వెళ్ళిపోతుంది. దేవుడు అంటున్నాడు ఆయన మందిరం ఏంటిది? యాకోబు దేవుని మందిరమునకు వెళ్ళుదాము, తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు అడుగుతాను అంటే దేవుడు ప్రేరేపించినప్పుడు అడుగుతాను, మీరు వస్తున్నారే, మీ బిడ్డలేరి? వాళ్ళకు దేవుని బోధ అవసరం లేదా? వాళ్ళకు పరలోకం అవసరం లేదా? వాళ్ళు నరకంలో ఉండడం ఇష్టమా? వేర్ ఆర్ అవర్ చిల్డ్రన్? ఆయన మార్గాలు వినిపిస్తాం. అంత అయిపోయిన తర్వాత దేవుని దగ్గర తీసుకొని వస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన పిల్లల విషయంలో మనం ప్రార్థన చేద్దాం. వారికి దేవుని మార్గాలు అవసరం. పెద్దవాళ్ళకు కాదు, మన పిల్లలకు అవసరం. దేవుడు అడుగుతున్నాడు, ఆయన మార్గాలు నూతనమైనవి, జీవం కలిగినవి. ఆయన మార్గాలు నీతి కలిగినవి. ఆయన మార్గాలు సారమును వెదజల్లుతాయి. ఆ మార్గాలు ఎక్కడ తెలుస్తాయి తెలుసా? నీ లైఫ్ స్టైల్ ఏ రకంగా ఉండాలి, నీ కుటుంబం ఏ రకంగా ఉండాలి, దేవుని ఆలయంలో బోధించబడుతుంది. డోంట్ మిస్ ద సండే సర్వీస్. అందుకే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు వెలుగు. దేవుని వాక్యాన్ని, బోధను మిస్ చేసుకోవద్దు. ప్రతిరోజు వాక్యాన్ని చదివి వాక్య వెలుగులో నడుస్తాం. రెండవదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. కొన్ని గొర్రెలను దేవుని చేతిలో ఉంటే ఎవరు అపహరించరంట. అంటే దాని అర్థం, దేవుని చేతిలో లేని గొర్రెలు కొన్ని ఉన్నాయి, దేవుని చేతిలోనికి రాకుండా బయట ఫ్రీగా తిరిగేటువంటి గొర్రెలు ఉంటున్నాయి. మరొకసారి చెప్తాను, రకాలైన గొర్రెలు దేవుని దగ్గరే ఉన్నాయి. గొర్రెలు ఒకటేమో ఆయన చేతుల్లోనికి వచ్చేటువంటి గొర్రె, రెండోది ఆయన చేతుల్లోకి రాకుండా బయట ఉంటుంది గొర్రె. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు చేతిలో ఉండే గొర్రె ఎవరు తెలుసా? చూడండి 27వ వచనం.
నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవించుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఈ గొర్రెకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? దేవుని స్వరాన్ని వింటాయి, అంటే దేవుని దగ్గరగా ఉంటాయి. అవి సీరియల్స్ వినే గొర్రెలు కాదు, అది సినిమాలు చూసేటువంటి గొర్రెలు కాదు. ఇప్పుడు మాట మార్చాలి, ఇవి సీరియల్స్ ట్రెండ్ కాదు కదా, వెబ్ సిరీస్ చూసేటువంటి గొర్రెలు కాదు అవి, లేకపోతే నెట్ఫ్లిక్స్లో గడిపేటువంటి గొర్రెలు కాదు అవి. అవి ఆయన స్వరాన్ని వినేటువంటి గొర్రెలు, అవి ఆయన స్వరాన్ని వింటాయి. దేవుని బిడ్డలారా, అంటే దేవుడు కోరేటువంటిది ఏంటి తెలుసా? ఏదో ఆదివారం చర్చికి వచ్చి మిగతా రోజులంతా నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండమని కాదు. మిగతా రోజుల్లో కూడా ఆయన గొర్రెగా ఆయన స్వరాన్ని ఆయనకు దగ్గరగా జీవించు. హ్యావ్ ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగతంగా, దేవా నువ్వు నాతో ఇప్పుడు ఏం మాట్లాడతావు ప్రభా, దేవా నాతో ఏం మాట్లాడతావు, నీ వాక్యం చదువుతుండా నాతో మాట్లాడు. డోంట్ హ్యావ్ ఏ రొటీన్ క్రిస్టియన్ లైఫ్. ఏదో ఆదివారం బైబిల్ చదువుదాం, దెబ్బ చదివేసి మూసేసి ప్రభా వెళ్ళిపోతున్నా సహాయం చేయండి. మొన్న నేను హైదరాబాద్లో ఉంటే ఒక టీ షాప్లో కూర్చున్నాం. టీ షాప్లో కూర్చున్న తర్వాత ప్రార్థన, అంటే ఉన్నటువంటిది ముగ్గురం దైవసేవకులమే. ప్రార్థన చేయమని నేను ఎదురుగా ఉన్న దైవసేవకుని చెప్పాను. ఇట్లా తల వంచి ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాను. ఇలా తల వంచే లోపల ఆమెను అనేసాడు. ఇలా తల ఉంచాను, అయిపోయిందా ప్రార్థన అన్నాను. అప్పుడు ఆయన అంటున్నాడు, ఈ అన్నకు మేము ఎప్పుడు కూడా ప్రార్థన ఇస్తాం, ఎందుకు తెలుసా, ఇంత ఫాస్ట్గా ప్రార్థన చేయరు. నేను ఏం ప్రార్థన చేశారు? ఇలా తల ఎంతసేపు ఉంటుందండి, ఇలా చూసే వ్యక్తిని ఇలా తల దించుకొని ఆమెనన్నాడు. ఏం ప్రార్థన చేసావు బ్రదర్ అని అడిగా. అసలు ఎంత ఫాస్ట్గా ఏం ప్రార్థన వచ్చింటుంది? ఈరోజు ఫుడ్ ఫాస్ట్ ఫుడ్డే కావాలా? 3 నిమిషాలు అయిపోవాలి కదా, అలా వేస్తానే 3 నిమిషాలు తినేయాలి. ఫుడ్ ఫాస్టే, ప్రార్థన ఫాస్టే. చర్చికి మాత్రం స్లోగా వస్తాం, స్లోగా పోయేటప్పుడు మాత్రం ఫాస్ట్గా ఉంటాం. అయిపోయింది ఆమె అనకముందు బయట నింటాం. ఫస్ట్ ఆట మనమే ఎక్కాల. దేవుని మార్గాలు ఎప్పుడు తెలుస్తాయి తెలుసా? దేవుని మందిరంలో. రెండవదిగా వ్యక్తిగతంగా హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుని దగ్గర కూర్చో, ఒక 5 నిమిషాలు దేవుని కేటాయించు. దేవా ఇప్పుడు ఏం మాట్లాడతావు నాతో? మాట్లాడు ప్రభా, లెట్ మీ హియర్ యువర్ వాయిస్. ఈ వాక్యం చదువుతున్నా నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు. దేవుని బిడ్డలారా, మీ పిల్లలు ఎక్కడైనా మిస్ అయిపోయారనుకో, ఈ ఏమంటారు ఎగ్జిబిషన్లో, తర్వాత ఎక్కడైనా మీటింగ్స్లో మిస్ అయిపోయినారనుకో, వాళ్ళు ఏడ్చినారంటే ఎక్కడ ఉన్న తల్లికి తండ్రి వెంటనే అక్కడ ఉన్నాడు మావాడు అక్కడ ఉన్నాడు, వాడే ఏడ్చేది చూడం. అస్సలు వాడు జనాల మధ్యలో చాలామంది ఉంటారు, కానీ ఒక స్వరం నువ్వు గుర్తుపడతావు. ఎందుకు తెలుసా? ఆ బిడ్డ యొక్క ఏడుపును విని, ఆ బిడ్డతో ఉండి, ఆ బిడ్డతో గడిపి, ఆ బిడ్డతో ఉన్న సంబంధం ఒక గుర్తుపట్టేటట్లు చేస్తుంది. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీవు అమావాస్యకో పున్నముకో దేవుని దగ్గర ప్రభువా అంటే దేవుడు అంటాడు, ఎవరు నువ్వు? నో రిలేషన్షిప్ విత్ మీ. లోకంతో ఎక్కువ సంబంధం ఉంది, లోకంతో ఎక్కువ కలిసిపోతున్నావు, లోకంతో ఎక్కువ గడుపుతున్నావు. దేవుని బిడ్డలారా, ఒక మాట అడుగుతానండి, డాక్టర్కు పేరు తెలిసినంత మాత్రాన ప్రిస్క్రిప్షన్ ఇస్తాడా? పేషెంట్ను చూసిన తర్వాత ప్రిస్క్రిప్షన్ ఇస్తాడా? నేను బ్రదర్ సుధీర్ నండి, నాకు హెల్త్ బాగాలేదు, నాకు తలనొప్పి అది ఇది ఉందంటే, ఫస్ట్ రండి బ్రదర్ చెక్ చేయాలి మిమ్మల్ని అంటాడు. ఎంత క్లోజ్ అయినా, అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ హ్యావింగ్ ఎ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ డాక్టర్, నీకు ప్రిస్క్రిప్షన్ ఉండదు. ఇప్పుడు దేవుని దగ్గర అంటావు, ప్రభా నీకు నాకు సంబంధం వద్దు ప్రభా, నేను పిలిచినప్పుడు నువ్వు జవాబు ఇవ్వు. దేవుడు అంటాడు, సారీ, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆ స్వరాన్ని విన్న ఆ గొర్రెల్ని, ఏ గొర్రెలు నా స్వరాన్ని వింటాయో, ఏ గొర్రెలు నేను వెంబడిస్తాయో వాటిని నా చేతుల్లో పట్టుకుంటా, ఎవ్వడు వాటిని అపహరించడు. ఈరోజు మన దగ్గర ఉండే ఆశీర్వాదాలను సాతాను దొంగిలిస్తున్నాడా? వీఆర్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఎందుకు? వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ రిలేషన్షిప్ విత్ హిమ్. సియోను నివాసి ఎవరండి? సియోను నివాసికే కదా ఘనమైన కార్యాలు చేసేది. సియోను నివాసి ఎవరు? ఆయన త్రోవలు, ఆయన మార్గాల్లో నడుస్తాడు. ఆయన త్రోవలు నూతనమైనవి, ఆయన త్రోవలు నీతి కలిగినవి, ఆయన త్రోవలలో సారం ఉంది. ఆ త్రోవలు తెలియాలంటే నెంబర్ 1, నీ జీవితంలో వాక్యములో, ఆదివారపు ఆరాధనలో, దేవుని మందిరాన్ని మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే 3 చాలా సర్వీసెస్ ఉంటాయి చాలా చర్చిలో, ఒకే మెసేజ్ దే విల్ బి రిపీటింగ్. ఎందుకు 3 సందేశాలు?
నూతనమైంది దేవుని యొక్క సందేశం. ఎప్పటికీ నూతనమైంది. అది ఇంటి కూడికకి వెళ్ళినా లేకపోతే చర్చిలో ఉన్నా నూతనమైందే. ఎందుకంటే ఆయన మార్గాలు ఎప్పటికీ నూతనంగా కనపడతాయి. మొదటిగా దేవుని మార్గాలు తెలియబడాలి అంటే దేవుని మందిరములో దేవుని వాక్యము ద్వారా. రెండవదిగా వ్యక్తిగతంగా దేవునితో నీ సంబంధం, వ్యక్తిగతంగా నీవు దేవునితో కలిగినటువంటి సంబంధం. మూడవదిగా ఎక్కడ నీకు దేవుని మార్గాలు తెలియబడతాయి తెలుసా? 25వ కీర్తన 9వ వచనం. 25వ కీర్తన 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. తన మార్గమును ఎవరికి నేర్పుతాడంట దేవుడు? ఇక్కడ చూడండి, నడిపిస్తాడు, నేర్పిస్తాడు. ఎవరికి నేర్పిస్తాడు? దీనులకు నేర్పిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎందుకో డిసెంబర్ 31 నుంచి ఒక్కటే ఒక సందేశాన్ని రిపీటెడ్గా మనం వింటున్నాం. నీలో తగ్గింపు, దీనత్వం ఉండాలి. మన జీవితంలో దేవుని బిడ్డగా ఉండాల్సిన శ్రేష్టమైన లక్షణం 1 పరిశుద్ధత, 2 తగ్గింపు. తగ్గింపు కలిగిన వ్యక్తిగా దేవుని ఎదుట నిన్ను ఉంచుకోగలిగితే నీ జీవితంలో దేవుడు అంటాడు, తన మార్గమునను దీనులకు నేర్పును. ఈ మార్గము నా మార్గం అని ఎవరికి దేవుడు చెబుతాడంటే అందరికీ చెప్తాడు. ఎవరికి నేర్పిస్తాడంటే నువ్వు ఇట్లా నడవాలి, ఇక్కడ ఉండాలి, ఈ రకంగా నువ్వు చేయాలి అని ఎవరికి నేర్పిస్తాడంటే ఎవరికైతే దీనత్వం ఉంటుందో. ఎవరైతే దీనత్వం ఉంటుందో, దేవా ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు ప్రభా, ఐ మీన్ కన్ఫ్యూజన్, నాకు ఏం అర్థం కావడం లేదు ప్రభా, నాకు సహాయం చేయి, నాకు నేర్పించు ప్రభా నేను అడిగితే, తగ్గించుకొని దేవుని అడిగితే నీకు మార్గాన్ని దేవుడు తెలుపుతాడు. నాకు అన్నీ తెలుసు, ఎవరు చెప్పాల్సిన పనిలే, నేను చేస్తాలే, ఏదో ఒకటి చేస్తాలే, ఆ టైంకి ఏదో ఒకటి చేస్తాలే అనేటువంటి విర్రవీగే తత్వం నీలో ఉంటే నీకు దేవుని మార్గాలు తెలియవు. అందుకే ఏ గ్లాసు నింపుతారండి? ఖాళీగా ఉన్న గ్లాసు నింపుతారా, నిండుగా ఉన్నదాన్ని నింపుతారా? ఖాళీగా ఉన్నదాన్ని నింపుతారు. నాకు అన్నీ తెలుసు అని దేవుని దగ్గర అంటే దేవుడు అంటాడు, ఓకే గో హెడ్. దేవా నాకు తెలియదు ప్రభా, నాకు నేర్పించు ప్రభా, నాకు రాదు ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా. ఈ తగ్గింపు, వాస్తవాన్ని ఒప్పుకునే తగ్గింపు నీలో ఉంటే గాడ్ విల్ టీచ్ యూ హిస్ వేస్. దేవుడు తన మార్గాలను మనకు తెలుపుతాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను ఎవరికైనా ఇవ్వాలి అంటే ఇట్లా పెట్టుకున్నాడు అనుకో, ఇస్తానా? నేను ఎవరికైనా ఇవ్వాలనుకో, షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకో, ఇట్లా పెట్టుకున్నాడు అనుకో, ఏమి ఇస్తావు షేక్ హ్యాండ్? నువ్వేంది ఇచ్చేది అన్నట్టు కదా. నువ్వేంది? అలాంటి వాళ్ళకి మనం ఏం ఇవ్వము. ఎవరైతే రెడీ టు ఓపెన్ వారికే ఇస్తాం మనం. దేవుడు అంటాడు, బీ ఓపెన్ ఇన్ మై ప్రజెన్స్. నా సన్నిధిలో దీనత్వంతో కనబడి జీవించు. నాకు తెలుసు, నాకు ఇది ఉంది, అది ఉంది. దేవుని దగ్గర జాంతానే ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో, దేవా నాకు తెలియదు ప్రభా, నాకు నేర్పించు ప్రభా. ఆయన దీనులను నడిపిస్తాడు, దీనులకు నేర్పిస్తాడు. దీనులను నడిపిస్తాడు, దీనులకు నేర్పిస్తాడు. ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఎనీ ప్రౌడ్నెస్ ఇన్ మై హార్ట్, నా హృదయంలో ఎలాంటి గర్వం ఉన్నా దేవునికి తెలుసు, వెంటనే దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే దేవుడు దీన మనసు కలిగిన దేవుడు. నీ జీవితంలో ఎట్టి పరిస్థితిలో నాకు ఇది తెలుసు అనుకోకు. నాకు ఎప్పటికీ దీనత్వం గురించి చెప్పాలనుకున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జ్ఞాపకం వస్తుంది. ఒకానొక సందర్భంలో సహోదరుడు భక్సింగ్ గారు హెబ్రోన్ ఫెలోషిప్ను స్టార్ట్ చేసినటువంటి ఒక సిక్కు మతస్థుడు దేవుని వాక్యాన్ని బాగా చదివి అద్భుతంగా బోధించేవాడు. ఆయనను ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు, ఇతర దేశాల్లో వాక్యం చెప్పిన తర్వాత కొంతమంది భారతదేశం నుంచి, హీ వాజ్ ద ఫస్ట్ ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా, భారతదేశంలో చదివినటువంటి వ్యక్తి. అంత ఉన్నతమైన చదువు, ఆస్తిపరుడు, అన్నీ వదిలేసి దేవుని దగ్గరకు వచ్చేసాడు. ఆయన వాక్యం చెప్తున్నాడని ఆ దేశంలో తెలిసినప్పుడు కొంతమంది రిపోర్టర్స్ వెళ్ళి ఆయన అడిగారంట, భక్సింగ్ గారు మీరు ఇంతవరకు వాక్యం చెప్పారు, చాలా అద్భుతంగా ఉన్నింది, చాలా బాగుంది, బైబిల్ గురించి మీకు ఎంత తెలుసు అని అడిగారంట. మీకు ఎంత తెలుసు? అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? ఇప్పుడు నేను 100వ సారి చదువుతాను, 199 సార్లు అయిపోయింది బైబిల్ చదవడం, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. అంటే ఏది ఇండెక్స్ కాదు, మనం ఇండెక్స్లో పేర్లు ఉంటాయి, ఆదికాండం, అది చదివింటారు కొంతమంది, అది చదివి చాలా ఫీల్ అయిపోతుంటారు. దేవుని బిడ్డగా అదిగా చదవాల్సింది. ప్రతి పేజీ ఆదికాండం నుంచి మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు 199 సార్లు చదివాడంట. ఇప్పుడు 100వ సారి చదువుతున్నాను బ్రదర్. ఇప్పుడు నాకు ఆదికాండం 1వ అధ్యాయం మొదటి వచనం వచ్చింది, అర్థమైందంతే. 100వ సారి మీరు ఏమంటున్నారు? బైబిల్ ఎంత తెలుసు అంటున్నారు.
100సారి చదివితే 1వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది నా లైఫ్. వాక్యం అంత విలువైనటువంటి వాక్యం. మనం ఏమంటాం, ప్రైజులు నావే బ్రదర్, నాకు తెలుసు బైబిల్ గురించి. సారీ, ద మోర్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, ద మోర్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ us. ఎంతగా నిన్ను తగ్గించుకుంటావో అంతగా దేవుడు దీవిస్తాడు. ఆయన మార్గాలు ఎవరికి తెలుస్తాయి తెలుసా? గర్విష్ఠులకు కాదు. నాకు తెలుసు, నాకు ఎవ్వరు చెప్పాల్సిన పనులు, ఐ నో ఎవ్రీథింగ్. యువర్ డోర్స్ ఆర్ క్లోజ్డ్, యువర్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. దేవుని బిడలగా, దేవా నాకు లేదు ప్రభా నేర్పించు, నాకు తెలియదు ప్రభా నేర్పించు, నా దగ్గర ప్రభా ఇది ఉండడంలే ప్రభా, ఈ ఆశీర్వాదం ఉండడంలా, ఈ డబ్బు నిలబడడంలా, నా చేత కావడంలా, ప్రభా నాకు సహాయం చేయి. దేవుని అడిగావా? అడగకపోతే సాతాను దొంగిలిస్తాడు, సాతాను దొంగిలిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. హంబుల్ హార్ట్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఎంప్టీ హార్ట్. గర్వం లేని హృదయం ఖాళీగా ఉంటుంది, దేవుడు దాన్ని నింపుతూ ఉంటాడు. గర్వం కలిగిన హృదయంలో అన్నీ ఉంటాయి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఆయన మార్గాలలో నడవాలి. సియోను నివాసి, సియోనులో ఉండేవారు ఆయన మార్గాల్లో నడుస్తారు. ఆయన మార్గాల్లో నడిచేటువంటి వ్యక్తికి ఆయన మార్గాలు దేవుడు తెలియజేస్తాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఆయన మార్గాలు ఎలా ఉంటాయి? 3 విషయాలు దేవుడు చెప్పాడు. అవి నూతనమైనవి, జీవం కలిగినవి, అవి నీతి కలిగినవి, అండ్ 3వది సారమును వెదజల్లుతాయి. ఆయన మార్గాలు తెలియాలంటే ఆయన మందిరాన్ని విడిచిపెట్టొద్దు. 2వదిగా ఆయనతో ప్రతిరోజు వ్యక్తిగత సంబంధం కలిగి ఉండు. వ్యక్తిగతంగా ఒక గొర్రెగా ఆయన స్వరంను వినాలి. ఏదో దైవ సేవకులు చెప్తేనే కాదు, గాడ్ విల్ స్పీక్ టు యూ త్రూ హిస్ వర్డ్. ఆయన తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేసిన తర్వాత, ఈరోజు చెప్తున్నాను, క్వైట్ టైం. దేవుని అడిగి టక 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 అడిగేసిన తర్వాత దేవుని చెప్తాం మనం. దేవుడు ఏం చెప్తాడో వినం, ఆమేనని చెప్పి లేసి వెళ్ళిపోతాం. కొద్దిసేపు ప్రార్థన అయిన తర్వాత, దేవా ఇప్పుడు ఏం మాట్లాడతావో, ఆయన నీతో మెల్లగా నీతో మాట్లాడతాడు. దేవుడు ఏం మాట్లాడతాడో విను. ఆ తర్వాత నీ ప్రార్థన గదిలోంచి బయటకు వచ్చి దేవుడు నీతో చెప్పింది చెయ్యి. దేవుని దగ్గర కొంతమంది ఏ రకంగా ఉంటారో తెలుసా? చర్చిలోనికి వస్తారు, వాళ్ళకి బైబిల్ రీడింగ్ ఉందా, చదువుతారు, ప్రారంభం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. ఎట్లా చూస్తారు తెలుసా? దేవుని ఏదో పనిగా, ఏదో ఆ పని చేసి వెళ్ళిపోదాం. డోంట్ డూ దాట్. దేవుని మార్గాల్లో నడవడం, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడం. దావీదు అంటాడు, ప్రభువా జనులు నాతో అన్నప్పుడు నీ మందిరానికి వెళుదామని నేను హృదయమందు సంతోషించాను. దావీదు రాజు అండి, సంతోషించడానికి ప్యాలెస్లు లేవా, తోటలు లేవా, స్త్రీలు లేరా, తాగడానికి లేవా, తిరగడానికి లేవా, విందు వినోదాలు లేవా, అన్నీ ఉన్నాయి. దావీదు అంటాడు, జనులు మాతో మందిరానికి వెళుదామన్నప్పుడు నేను సంతోషించి తిని. ఏం తెలుసా? దేవుని మందిరంలో నిత్యమైన సంతోషం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం దేవుని మందిరాన్ని మిస్ చేసుకోవద్దు. ఆదివారం దేవుని దగ్గర కనపడి దేవుడు ఏం మాట్లాడతాడో. అందుకే నేను ఈ December 31 చెప్తున్నాను, రైట్ డౌన్ వాట్ గాడ్ స్పీక్స్ టు యూ. దేవుడు నీతో మాట్లాడుతూ రాసి పెట్టుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి చదువు. December 31 నైట్ ఏం మాట్లాడాడో జ్ఞాపకం ఉందా? ఫస్ట్ ఈవినింగ్ ఏం మాట్లాడాడో జ్ఞాపకం ఉందా? మొదటి ఆదివారం 2వ ఆరాధనలో ఏం మాట్లాడే జ్ఞాపకం ఉందా? ఉండదు మనకు. ఎందుకు తెలుసా? వీఆర్ బిజీ. అవర్ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద డిఫరెంట్ థింగ్స్. రాసుకుందాం, దేవుడు ఏం మాట్లాడతాడో దాని ప్రకారం జీవించడానికి సిద్ధపడదాం. అప్పుడు నీ మార్గములను వర్ధిల్లుతావు, నీ మార్గములను వర్ధిల్లుతావు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాగా, దేవా నీ మార్గాల్లో నడవడానికి సహాయం చేయండి అని ఆయన వైపు చూద్దామా? దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. సియోను నివాసి ఆయన మార్గాల్లో నడుస్తాడు. ఇంతవరకు ఆయన మార్గాల్లో నువ్వు నడవలేదా? అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి నడుస్తున్నావా? ఈరోజు మార్చుకుందాం. దేవా లోక మార్గాల్లో ప్రారంభం ఏదో మంచిగా ఉంటుంది, తుదకు అది మరణమునకు నడిపిస్తుంది. దేవా నా జీవితంలో నీ మార్గాల్లో నేను నడవాలి. నీ మార్గాలు సారమును వెదజల్లుతాయి. నీ మార్గాలు నీతి మార్గాలు, నీ మార్గాలు నూతనమైనవి, జీవము కలిగిన మార్గాలు. యేసయ్యా నేను నీ మార్గాల్లో నడుస్తాను ఒక తీర్మానంతో. దేవుని వైపు చూద్దామా? ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకుందాం. అటు ఇటు చూడవద్దు, మాట్లాడవద్దు, అనాలోచితంగా ఉండవద్దు. దేవుడు నీతో మాట్లాడాడు. నీ మార్గాలు సారమును వెదజల్లాలి అంటే, నీవు ఒక సారవంతమైన వ్యక్తిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి అంటే ఆయన మార్గాల్లో నువ్వు నడవాలి. ఆయన మార్గాల్లో నడవాలి. దేవా నా చేయి పట్టుకొని నన్ను నడిపించు. మార్గాలు నీకు విసుగును, చికాకును, నష్టాన్ని, కీడును, అవమానాన్ని తీసుకొని వచ్చిన మార్గాల్లో వెళ్ళావు కదా.
ఈరోజు ఒప్పుకో దేవుని దగ్గర, దేవా నీ వాక్యములో, నీ సందేశములో ఏం నాతో మాట్లాడవో దాని ప్రకారం నా జీవితాన్ని ఉంచుకుంటాను అని ఆయన వైపు చూద్దామా? ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తాను, మీరు నా ప్రార్థన వినకండి. మీరు దేవుణ్ణి అడగండి. మీరు అడగాలి దేవుణ్ణి, దేవా నేను నీ మార్గంలో నడవాలి, నా భార్య, నా భర్త, నా పిల్లలు మేము నీ మార్గంలో నడవాలి ప్రభా. లోక మార్గాలు అవమానం, నష్టం, కీడును తెస్తున్నాయి ప్రభా. ఏదో ఎంజాయ్మెంట్ అని చూసాం కానీ నష్టపోయాం ప్రభా. యేసయ్యా కనికరించు. ఆయన మార్గాలు సారమును వెదజల్లుతాయి. ఆయన తన మార్గముల విషయమై దీనులకు బోధిస్తాడు. ఎక్కడైనా ఏ విషయంలో గర్వించామా? దేన్ని బట్టైనా అతిశయించామా? ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభువా క్షమించు, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. గొప్ప దేవా నీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించి కీర్తించుకొని ఆడుతుంటున్నాం. నమ్మదగిన దేవుడుగా మీ కార్యాలు మీరు జరిగించే దేవుడవు. నమ్మదగిన దేవుడుగా మాతో మీరు మాట్లాడారు ప్రభా. యేసయ్యా నీకు వ్యతిరేకంగా మా మార్గాలు ఉన్నాయని ఈరోజు స్పష్టంగా మాకు తెలిసింది ప్రభా. మా మార్గాలు నీ మార్గం లాంటివి కావు ప్రభా, తక్కువ మార్గాలు. నీ మార్గాలు ఉన్నతమైన మార్గాలు ప్రభా. ఆ మార్గాలు ఎలాంటివో మీరు మాకు తెలియజేశారు. ఆ మార్గాలు ఎలా నడవాలని మీరు తెలియజేశారు దేవా. నీ మార్గాలు నూతనమైనవి, జీవం కలిగినవి, నీతి కలిగినవి, సారమును వెదజల్లేవి. కానీ మా మార్గాలు ఇవి లేకుండా వ్యర్థమైపోయిన మార్గాలు ప్రభా. నష్టపోయా, కీడును అనుభవిస్తున్నావు దేవా. శాపాన్ని, అపవాది క్రియలను అనుభవించే పరిస్థితులకు వచ్చేసాం ప్రభా. నీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి యేసయ్యా. మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి. పరిశుద్ధాత్మ దేవా మీరే మమ్మల్ని దర్శించండి ప్రభా. నీ మార్గాల్లో మేము నడువునట్లుగా కృపను పరిపాలించండి. నీ వాక్యము మా జీవితాల్లో, మీ ఆత్మ మా జీవితాల్లో, మీ రక్తం మా యొక్క జీవితాల్లో పనిచేయనట్లుగా, మా కుటుంబాల్లో పనిచేయనట్లుగా సహాయం చేయండి. అంధకార శక్తులను బంధించండి. అపవిత్రాత్మ క్రియలను లయపరచండి ప్రభా, లయపరచండి ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే దేవా నీ మార్గంలో నడుస్తామని తీర్మానం చేసుకున్నారో వారొక్కొక్కరిలో మీ ఆత్మ కార్యములు జరుగునుగాక. వారి వ్యక్తిగతంగా జరుగునుగాక, కుటుంబ పరంగా జరుగునుగాక, ఉద్యోగ వ్యాపారాల్లో జరుగునుగాక, చదువుల్లో జరుగునుగాక, అనారోగ్యాల్లో జరుగునుగాక. మీ యొక్క మార్గంలో నడుస్తుండగా దైవిక సహాయం కలుగునుగాక, దైవిక దీవెనలు కలుగునుగాక, దైవికమైనటువంటి స్వస్థత కలుగునుగాక, దైవికమైన హెచ్చింపు కలుగునుగాక. అయినా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.